సో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ మీడియేటర్ ఫర్ 3 మర్డర్స్ ఆఫ్ భూపతి రాజు. ఇంతకుముందు గతంలో 3 హత్యలకి కూడా ఈ వ్యక్తియే, ఈ దళిత ఆంధ్రప్రదేశ్ చెందిన దళిత వర్గానికి చెందిన వ్యక్తియే ఈయన మీడియేటర్గా పనిచేసిండంట. ఓకే. తర్వాత ఏం రాసిండు, ఆ మీడియేటర్ పేరు, ఆ మధ్యవర్తి పేరు రాజేష్ మహాసేన, బ్రోకర్ ఫర్ మెనీ పార్టీస్ అని రాసిండు. నా సొంత కైతం చెప్తలే. ఓకే, అది కరెక్టా తప్ప నాకు తెలియదు. ఆయన రాసింది, ఆయన నాకు సీక్రెట్ సోర్స్ చెప్పింది చెప్తున్నా, ఎంతవరకు కరెక్టో మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి. ఆ మధ్యవర్తి పేరు రాజేష్ మహాసేన, ఆయన అనేక పార్టీలకు బ్రోకర్గా ఉంటాడు అని రాసిండు. హీ యూస్ టు లిక్ భూపతి రాజు బూట్స్, నౌ లిక్కింగ్ లోకేష్ బూట్స్. హీ లిక్స్ మల్టిపుల్ బూట్స్. అంటే అనేక మంది బూట్లు నాకుతాడు. గతంలో భూపతి రాజు శ్రీనివాస వర్మ బూట్లు నాకేవాడు ఈ మహాసేన రాజేష్, ఇప్పుడు లోకేష్ బూట్లు నాకుతున్నాడు అని ఆయన రాసిండు. ఓకే. ఈవెన్ ఇఫ్ ఐ గివ్ ద నేమ్స్ ఆఫ్ 7 కాంట్రాక్ట్ కిల్లర్స్ అండ్ అకౌంట్ నంబర్స్, ఏపీ పోలీస్ అండ్ టీడీపీ ఆర్ రిలక్టెంట్ టు టేక్ ద కేస్. దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దళిత్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని అర్థం ఏంటంటే, నేను ఆ 7 ఎవరు చంపినరో కాంట్రాక్ట్ కిల్లర్ల పేరు కూడా ఇస్తా, మరియు వాళ్ళ అకౌంట్ నంబర్లు కూడా ఇస్తా. అయినా సరే ఆంధ్రప్రదేశ్ పోలీసు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న టీడీపీ పార్టీ కానీ ఒక్క చర్య కూడా తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రారు అనేది నాకు తెలుసు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్లో దళితుల పరిస్థితి అని ఆ బ్రదర్ రాసింది నేను చదువుతున్నా. ఓకే, అది తప్ప రైటా మీరు సొంతంగా ఆలోచించండి, లేదంటే కామెంట్ పెట్టండి, నేను చదువుతా. ఇలా నాది ఏం లేదు, నేను ఒక నోరొకటే నాది, ఇక మిగిలింది ఏది నాది కాదు. ఓకే, సింపుల్. ఎవరు? భూపతి రాజు శ్రీనివాస వర్మ ఇన్వాల్వ్డ్ ఇన్ 17 మర్డర్స్ ఆఫ్టర్ హీ బికేమ్ బీజేపీ ఎంపీ. అంతేనా? ఆయన 17 హత్యలు చేసిండు ఇప్పటి వరకు అని చెప్తున్నాడు భూపతి రాజు శ్రీనివాస వర్మ. ఓకే, అది పరిస్థితి. ఈమె పేరు ఈమెను చూపెట్టిన నేను. ఓకే, ఎవరు? బాబీ, ఏమో పేరు చెప్తే కదా, ఏం వెస్లీ, బాబీ వెస్లీయా, ఏం పేరు చెప్తే కదా పేరు, నేను చెప్పలే, ఆయన చెప్పింది చెప్తున్నా. బ్లెస్సీ వెస్లీ అంట. సో ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఓకే, సో మీ కామెంట్ చదువుదాం, దెన్ విల్ బి డన్. ఇంకేమైనా చెప్పేది ఉందా? మీ కామెంట్ చదువుదాం, దెన్ విల్ బి డన్. ఎవరు? రెడ్ సి. Praveen's wife behavior is not acceptable. She is not giving full account of her husband's conspiracy. It seems she is hiding. కాదు రెడ్ సి అని పెట్టుకున్నావు, నీ ఒరిజినల్ పేరు పెట్టుకుంటే సంతోషపడదు. కానీ ఏది ఏమైనా, ఇది నిన్న అదే ప్రవీణ్ బ్రదర్కి అత్యంత సన్నిహితుడు, 30 ఏళ్ల నుంచి వాళ్ళ యొక్క స్నేహబంధం ఉన్న ఆ అత్యంత సన్నిహిత మిత్రుడు చెప్పింది, ఆయన చెప్పింది చెప్తున్నా. సో ఆమె గతంలో చెప్పింది, బీ ఫర్గివ్ చెప్పింది కదా గతంలో. సో అంటే ఆమె అట్లీస్ట్ పిల్లల్ని, ఆమె యొక్క అతని యొక్క వ్యాపారాలని ఇవన్నిటిని ముందుకు తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నది. సో అందుకని ఆమె ఇక కొట్లాడుతా, దోషుల శిక్షలు వేస్తా, ఇది లేదు. పిల్లలని, అదే వ్యాపారాలు, ఈ యొక్క ప్రవీణ్ బ్రదర్ ఆశయాలను ముందుకు తీసుకోవాలి, ఆయన మినిస్ట్రీస్, అట్లనే ఈ యొక్క పిల్లల ఆయన యొక్క బిజినెస్. ఆయన ప్రవీణ్ బ్రదర్ పాస్టర్తో పాటు ఆయన ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, కాబట్టి ఆయనకున్న వ్యాపారాలని ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాపారాలను అన్నింటినీ మేజర్గా ప్రవీణ్ బ్రదర్ పాస్టర్ వృత్తి చేస్తూ, పాస్టర్గా ఇట్లా ప్రీచ్ చేస్తుంటే ఆమె షీ వాజ్ రన్నింగ్ ద షో. ఓకే, అది ప్రవీణ్ బ్రదర్ కూడా పబ్లిక్లో కూడా చెప్పాడు. సో కాబట్టి అవన్నీ బాధ్యతలు చేస్తూ పిల్లలని ఒక దారి చూపెట్టడానికి షీఈస్ ఫోకస్డ్ ఆన్ దట్ అనేది మనకు ఇంటర్నల్ సమాచారం. ఓకే, నేను అంటే ఎక్కడి నుంచో గాలికి వెళ్ళొచ్చని చెప్తాను. ఇంతకుముందు చెప్పింది అదొక సోర్స్ అని చెప్పిన. ఓకే, అది ఎంతవరకు నాకు తెలియదు అని చెప్పిన. ఈ పర్టికులర్ సోర్స్ మాత్రం కరెక్ట్ సోర్సు, నేను బాబీతో మాట్లాడినా అని చెప్పిన సోర్స్ని చెప్తున్నా. సో షీఈస్ ఫోకస్డ్ ఆన్ దట్. ఓకే, ఇది మరి ఇక అందరం మనం ఒక ప్రపోజల్ తోటి ఇది కొట్లాడడానికి మేము ఒక ప్రణాళికాబద్ధంగా యాక్షన్ ప్లాన్తో వస్తామంటే షీ మైట్ సే ఓకే, లుక్స్ లైక్ షీ విల్ సే ఓకే, విల్ ఫిగర్ ఇట్ అవుట్. వసుంధర, రాజేష్ అంటే నమ్ముతాం కానీ బ్లెస్సీ గారు అంటే నమ్మం. నాకు తెలియదు మేడం, నాకు వచ్చిన ముచ్చట చెప్తున్నా. మామూలుగా ఈ క్రిమినల్ దాంట్లో, క్రైమ్లో ఎవరిని నమ్మకూడదు. అదే ఆ విధంగానే పోలీసులు విచారణ చేస్తారు. దే డు నాట్ ట్రస్ట్ ఎనీబాడీ.
ఇంక్లూడింగ్ కిడ్స్, ఇంక్లూడింగ్ పేరెంట్స్. కాబట్టి నాకు తెలియదు, నాకు ముచ్చట వచ్చింది మీకు షేర్ చేసిన అంతవరకు. ఎవరు? వసుంధర. మనలో మనకే గొడవలు పెట్టాలని ఎవడో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని నాకు అనిపిస్తుంది బోడా బ్రదర్. నాకు తెలిసి జాన్ వెస్లీ అలాంటి వాళ్ళు కాదు అనుకుంటున్నాం. బాడీ దగ్గర ఉన్నది వాళ్ళే. బాడీ చూశాక జెసికా గారికి మొదటి కాల్ చేసింది కూడా బ్లెస్సీ గారే అంట. ఓకే, తెలియదు సిస్టర్. ఓకే, నాకు ఇప్పుడు నేనేమంటున్నా, ముచ్చటైతే షేర్ చేయాలి కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ ఆలోచిస్తారు కదా. నేను నమ్ముతున్నా ఆ బ్రదర్ చెప్పిన దానిలో అట్లీస్ట్ ఒక 70% అనే కరెక్ట్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తే నేను మీకు మీ దాకా వస్తుంది. అది 1% కూడా కరెక్ట్ కాదు అనిపిస్తే నేను ఈ దాకా వచ్చి ముచ్చట చెప్పా. ఆ ఈవెంట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ అంత అక్యురేట్గా అకౌంట్ నంబర్స్, పేర్లు, ఎవ్రీథింగ్ అంత డీటెయిల్గా చెప్పాలంటే ఆ గవర్నమెంట్లో ఉన్న ఇంటర్నల్గా ఉన్న వాళ్ళతోటి ఏదైనా కాంటాక్ట్ ఉంటేనే వస్తుంది అంత ఈజీగా. లేదంటే ఆ హత్య చేసిన వాళ్ళలో యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే వస్తుంది. అయితే హత్య చేసిన వాళ్ళతో అన్న అతనికి ఏదైనా ఇన్ఫర్మేషన్ సోర్స్ అని ఉండాలి, లేదు అంటే ఈ పోలీసు విభాగము ఇంకా అధికారులలో ఎవరికన్నా తోటన్నా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ అన్న. లేకపోతే అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ రాదు. వచ్చింది 100% కరెక్టా, ఆ పైనోడు చెప్పినోడు కరెక్ట్ చెప్పిండా తెలియదు. కాబట్టి ఎందుకంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇన్ఫర్మేషన్ వరకు అందులో కొంచెం స్పైస్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తెలియదు. అట్లీస్ట్ నేను నమ్ముతున్నా నా వ్యక్తిగతంగా, అట్లీస్ట్ ఇప్పుడు నేను షేర్ చేసిన గతంలో కానీ ఇప్పుడు షేర్ చేసిన దాంట్లో అరౌండ్ 70% అన్న కరెక్ట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. లేకపోతే నేను వచ్చి ముచ్చట చెప్పా, నాకు కూడా అది ఫేక్ అనిపిస్తే ఇది దగ్గర. సో డాన్లీ పండు, వెస్లీ గారు అలాంటి పనులు చేయరు అని నమ్ముతున్నామన్నా. లెట్స్ హోప్ ఫర్ దట్ వెన్ బిగ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, వెన్ బిగ్ పీపుల్ ఈజ్ ఇన్వాల్వ్డ్, పీపుల్ యూనో వాట్ వీ సీ అవుట్ సైడ్. నేను వాళ్ళని అంటలేను, దయచేసి వాళ్ళని అంటలేను, ఎవరినైనా ఇంక్లూడింగ్ నన్ను అయినా. ఓకే, సో ఏది మనకు కనిపించే ఫేసు, లోపల ఉండే ఫేసు అందరి ఒకటేనా అనేది మనం అందరము అంతర్గతం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎన్నిసార్లు ఎట్లా మాట్లాడి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నేను 100% రాసిస్తా, కత్తి మహేష్ బ్రదర్ని చంపడము ఈ జన సైనికుల పాత్ర కీలకంగా ఉంది అని రాసిస్తా. నేను నా మీద ఆ జన సైనికుల ద్వారా కేసు పెట్టించారు, ఒక ఆమె పేరు మర్చిపోయినా. సో మరి పవన్ కళ్యాణ్ మరి చూస్తే ఎట్లున్నాడు, ఇన్ని పుస్తకాలు చదువుతాడని చెప్తున్నారు. మరి ఇన్ని పుస్తకాలు చదివితే ఒక్క విషయం మీద ఒక 5 నిమిషాలు ఎందుకు మాట్లాడాడు? నా భార్య క్రిస్టియన్ అన్నోడు ఇలా సనాతన ధర్మాన్ని ఎందుకు ఊగిపోతాడు? కాబట్టి we don't judge anybody.